సువర్ణ భాగ్యనగరం కింద మార్చాలని ఉంది. అంటే బంగారు భాగ్యనగరం అలా మార్చాలని ఉంది, నాకు చూపించాలని ఉంది, నాకు అవకాశం వస్తే ప్రయత్నం చేయాలని ఉంది ఖచ్చితంగా. బికాస్ ఐ హావ్ నథింగ్ టు టేక్ ఎనీథింగ్. ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. తెలుసు నాకు ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయని తెలుసు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారని తెలుసు, రాజకీయ పరంగా చాలా మంది ఎప్పటికప్పుడు వెనుపోటు పోవడానికి రెడీ ఉంటారని తెలుసు. అన్నీ తెలిసే నేను రంగప్రవేశం చేస్తున్నాను తల్లి. ఓకే, ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో డేట్స్ నోన్. ఏవి మనకి ఈ రోజు మనకి ఏవి తెలియవు తల్లి. ఐఎమ్ వెరీ ఓపెన్ ఆన్ దిస్ నోట్. అది అమ్మవారి దైవాల వచ్చిన రోజు మళ్ళీ మీరు నన్ను పట్టుకోకపోరు, ఇలాగ ఎవరా ముందు నన్ను కూర్చోబెట్టకపోరు ఇంకొకసారి. సో లెట్స్ హ్యావ్ ఇట్ అన్ వెరీ ఓపెన్ థింక్. భాగ్యనగరం అన్నారు, నచ్చలేదా హైదరాబాద్ పేరు? ఇది నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు తల్లి. అవసరం అంటారా భాగ్యనగరం అనే పేరు? ఆ పేర్లు ఎంత అందం ఉంది తల్లి. భాగ్యమే కదా తల్లి మనకు కావాలి. బాంబే ముంబై అవ్వచ్చా? అసలు భాగ్యనగరం నామకరణం ముందు ఎవరు చేశారు? పోనీ మీరు నాకు చెప్పండి, ఎవరు చేశారు? భాగమతి పేరు మీదే కదా భాగ్యనగరం నామకరణం అయింది, అవునా కదా? నేను కొత్తగా వచ్చి నేనేం చేయట్లేదు కదా దీన్ని. మారుతూ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి అనుగుణంగా ప్రస్తుతం అంతా సెట్ అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ పేరు మార్చి దానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం. దేశమంతా మారుతున్నాయి కదమ్మా పేర్లు. అదే బీజేపీ చేస్తూ ఉన్న ఈ చేంజింగ్ పాలసీస్ని ఎలా చూడాలంటారు? అదే కదా మన అనేది, అదే కదమ్మా. నా దేశం ఏంటి మరి? నా అన్నది ఎట్లా? ఇప్పుడు నా పేరు మాధవీలత, మీ పేరు తల్లి మళ్ళీ శ్రావణి. ఇప్పుడు నా పేరు మాధవీలత నుంచి ఇంకోటి ఏదో అయిపోయింది అనుకోండి, మ్యాట్ పాట్ ఫీటో ఏదో అయిపోయింది అనుకో, మీ శ్రావణి పేరు ఇంకోటి ఏదైనా అయిపోయింది అనుకో, వై వుడ్ యూ వాంట్ టు లైక్ ఇట్? ఇప్పుడు నేను వేరే దేశానికో వేరే చోటుకో వెళతాను, సరే ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు యూరప్కి వెళ్ళండి, అమెరికాకు వెళ్ళండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, ఎవరైనా మన పేర్లు పెట్టుకొని వీధులు పెట్టుకున్నారా? మన పేర్లు పెట్టుకొని స్టేట్స్ పెట్టుకున్నారా? మరి మనకెందుకు వద్దు మాది? నాకు అర్థం కాదు. మనకెందుకు ఆ ఓనర్షిప్ వద్దు? మన అన్న ఓనర్షిప్, పైగా ముందు హిస్టరీలో నామకరణం అయిన పేరే కదా మళ్ళీ మనం కోరుకుంటున్నాము. తప్పే ఉంది అందులో? నాకు అర్థం కాలేదు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళ పేర్లే పెట్టేసుకొని ఇక్కడ పేరు పెట్టేసుకొని ఎక్కడ పోయి పెట్టుకుంటామమ్మా మనం పేర్లు? ఇంకా నాకు అర్థం కాలేదు. పైగా ఏమైనా కొత్త పేరు ఇస్తున్నానా? నేను కొత్త పేరు ఇవ్వట్లేదే. అందరూ సామరస్యంగా ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఉన్న పేరే కదా భాగమతి తరపున, అదే పునః కోరుకుంటున్నాం అంతేగా. ఓ టర్న్ పోనీ ఈసారి మన టర్న్ అనుకుందాం అంతే. ఏమైంది అందులో? ఎందుకు? ఇప్పుడు ఇన్నేళ్ళు మనం విన్నాం కదా హైదరాబాద్ అని, హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి మనం భాగ్యనగరం పెడితే అందరూ హ్యాపీగానే ఉండాలి కదా. హైదరాబాద్లో లేనిది భాగ్యనగరంలో ఉండేది ఏంటి? ఇది మంచి ప్రశ్న తల్లి. టూరిజం డిపార్ట్మెంట్ని కనుక మనం టూరిజంని కనుక మనం వీక్షిస్తే ప్రత్యేకించి మీకు చార్మినార్ ఉంది. ఏది? హైదరాబాద్కి అదే మీకు గొప్ప స్థానం కింద చూస్తున్నాం అందరం. దాని వయసు 400 సంవత్సరాలు ఏమ్మా. కానీ మీకు తెలుసా, అంతకన్నా 450, 500, 550, 600, 650, 700 పురాతనమైనవి ఎన్నో మీకు ఆ భాగ్యనగరంలో ఉన్నాయి, పాత బస్తీలో. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే అసలు 100కు పైపెచ్చు దేవాలయాలు ఉన్నాయి. చోళుల సామ్రాజ్యం నుంచి కట్టిన దేవాలయాలు, నరసింహస్వామి దేవాలయాలు, కోనేర్లు అంటే బావులు. ఎవరికి కావాలి చరిత్ర? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నా చరిత్ర మీద? ఇవన్నీ బయటికి తీయడమే నా పని. నేను ఊరుకోను. మొన్న నేను యాగం చేసామా సీతారాంబాగ్లో, అక్కడుందమ్మా పక్కన శివాలయము, చిన్న శివాలయం. ఆ సీతారాంబాగ్లోని సీతారాం దేవాలయమే కనీసం 500 ప్రాచీన దేవాలయం ఇంచుమించు. అంతకన్నా ప్రాచీనమైంది అక్కడ ఒక శివాలయం ఉంది. కాబట్టి అవర్ టూరిజం ఈజ్ నాట్ జస్ట్ వన్ చార్మినార్ విచ్ వీఆర్ వెరీ ప్రౌడ్, బట్ దేర్ ఈస్ సో మచ్ మోర్ దెన్ చార్మినార్ ఇన్ దట్ ఓల్డ్ సిటీ. మీరు అవన్నీ బయటికి తీసేశారనుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది విషయం ఏమిటి. అది అవన్నీ రావాలి, బయటికి రావాలి. మీ ప్లానింగ్ చాలా పెద్దది. దాని వెనుక మీరు
చేయాల్సిన ప్రయత్నం కూడా చాలా ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. ఉందమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్ మాధవి గారు. విష్ యూ ఆల్ సక్సెస్. ఈ న్యూ ఇయర్ మీకు మంచి చేయాలని, మంచి జరగాలని, మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇంత సర్వీసెస్ చేస్తున్న మీరు సమాజంలో ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ డెవలప్మెంట్స్ మీద మరొక ఇంటర్వ్యూ ఇప్పుడే అడిగేస్తున్నా టైం. దాన్నేమో తెలియదు, ముందు నో చెప్పలేదు, తర్వాత నో చెప్పను. కానీ ఈసారి వచ్చేటప్పుడు భగవంతుడి దయ వల్ల అందరం కోరుకుందాం ఇంకా ఒక చక్కటి మీరు అనుకున్న పొజిషన్ లో ఉండి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకోవడం ఒక్కటే కాదు తల్లి, చాలా మంది నన్ను ఇష్టపడ్డ వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ కోరుకుంటున్నారు ఇది. అసలు అక్కడి నుంచే మొదలైంది నాకు ఈ కోరిక. అసలు ముందు లేదు, ఏదో నా పాటి గుడ్డొచ్చి చేలబడ్డట్టు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళు అమ్మా నువ్వు రావాలమ్మా, నువ్వు ఎందుకు రాకూడదమ్మా, ఇలా నువ్వు ఆలోచించి చూడమ్మా అని చెప్పి నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతోమంది కోరుకుంటే యాక్చువల్ అక్కడి నుంచి ఎందుకు ఈ దిశగా ఆలోచించకూడదని జాగ్రత్తమైంది. బహుశా అప్పటి వరకు అంత సీరియస్గా నేను ఆలోచించలేదేమో. ఇంక ఇప్పుడు ఒకసారి ఆలోచన వచ్చింది, చూద్దాం. దానికి పరమేశ్వరుడి దయ, పెద్దల నిర్ణయం, మీ అందరి కోరిక ఎలా ఉందో సపోర్ట్, దాన్ని బట్టి చూద్దాం తల్లి. తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక రాత ఉంటుందిగా, ఆ రాత కూడా ఏం రాసిందో, అది మనకేం పలుకుతుందో ఆలోచిద్దాం, చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కొంత పాజిటివ్ ఎనర్జీ తెప్పించడమే నా ప్రయత్నం. మాధవి గారి మాటల్లో మీ అందరికీ ఆ పాజిటివ్నెస్ రావాలని. ఎందుకంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏదో అడిగించుకోవాలి, ఇంకా ఏదో మాట్లాడుతుంటే వినాలి, ఇంకా ఏదైనా కొత్త విషయం మీ ద్వారా తెలుసుకోవాలి, ఇలా అనిపిస్తోంది. మనం దీన్ని ముగించే ముందు చక్కటి అయోధ్య ఇప్పుడు జనవరి 22కి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. యా, నేను మర్చిపోయాను, మీతో ఒక అద్భుతమైన పాట పాడించుకోవాలనుకున్నాను. నేను మర్చిపోయాను, సీరియస్లీ పాడాలి, అద్భుతమైనది. దాన్ని ఒక చిన్న ట్రాన్స్లేషన్ చేసాం మేము. లెట్స్ ట్రై టు అటెంప్ట్ ఇట్ ప్లీజ్. ఇప్పుడు మీ దగ్గర ముందు ఇది. అయోధ్యాపురిలో రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కానుంది. అయోధ్యాపురిలో రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కానుంది. ఆహ్వానము మనకు వచ్చింది, మనమందరం అయోధ్య వెళ్ళాలి. ఆహ్వానము మనకు వచ్చింది, మనమందరం అయోధ్య వెళ్ళాలి. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జయ శ్రీరామ్. రాముని ఆలయ నిర్మాణానికి, శ్రీరాముని ఆలయ నిర్మాణానికి, శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ప్రాణాలెన్నో అర్పించాము. కరసేవకులెందరో బలిదానం చే రామాలయము నిర్మించాము. కరసేవకులెందరి బలిదానంతో రామాలయము నిర్మించాము. ఇక రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల విందుగా చేయాలి. ఇక రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగ చేయాలి. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జయ శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంత అద్భుతంగా ఉందో. మీ సింగింగ్ ఇష్టం అండి? పాడుతూ చాలా ఇష్టం నాకు, చాలా చాలా ఇష్టం.
ఓకే, నేర్చుకున్నారా? కాస్త నేర్చుకున్నాను, కానీ బేసిక్గా క్లాసికల్ డాన్సర్ని కదా, అలా వల్ల వేసుకుంటూ ఉండేదాన్ని. ఒక 2 స్టెప్స్ ఏమైనా మా కోసం? అయ్యో బాబోయ్ కష్టం, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే తల్లి. చాలా వయసు అయిపోయింది కదా, ఏమైంది అని అంటే మెంటలీ ఐ హ్యావ్ పేస్ డౌన్ అలాట్. సో నా డాన్స్ కోరికని కూడా అలా సంగీతము భజన రూపంలో మలుచుకుంటూ వెళ్ళిపోయాను. సో నేను డాన్స్ కూడా నా పాటలోనే చూసేసుకుంటాను అనమాట. ఆటలు బంద్ చేసి పాటలతోని కొనసాగి రాముడచ్చనదిగో కొదండ రాముడచ్చనదిగో. సో ఐ ఎంజాయ్ డాన్స్ స్టెప్ ని ఎంజాయ్ చేస్తాను అక్కడ. ఓకే, అదిగదిగదిగదిగో రాముడచ్చనదిగో కొదండ రాముడచ్చనదిగో, అంతే. అంటే ఐ డాన్స్ విత్ ఇన్ మై. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నిజంగా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది నాకు మీతో మాట్లాడడం. అండ్ ఈవెన్ ఒక బెటర్ మెడిసిన్ ఏంటి అంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడడం అనేది నాకు ఈరోజు చాలా పెద్ద చక్కటి టైటిల్, ఏ అవార్డు కూడా సరిపోనంతటి చక్కటి ప్రశంసనిచ్చావు తల్లి. నాకు తెలిసి విరించి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ కాదు, ముందు మాధవి గారిని కలిసి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సగం మందులు ఇక్కడ అయిపోతాయి, అంతే కదా? తెలీదమ్మా. సో ఈ ట్రిక్ అందరు ఇప్పుడు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. చాలా సంతోషం, నీలాంటి మంచి మనసు అందరికీ ఉంటే అలాంటి వాళ్ళ పనే లేదు ఇంకా. ఆ రోజు కూడా రావాలని కోరుకుంటా. వస్తుంది. పాజిటివ్గా ఉండి పాజిటివ్ మోటివేట్ చేస్తూ అండ్ మంచిని కోరుకొని మంచి చేయాలని తప్ప